వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు. నేను ఇంతకు ముందు వీడియోస్లో చూపించాను కదా, నాది బ్యాంగిల్ షాప్ అని. బ్యాంగిల్ స్టాక్ వచ్చింది. నేనైతే ఏ టైప్ బ్యాంగిల్స్ తెప్పిస్తాను, ఎలా బ్యాంగిల్స్ సెట్ చేస్తాను, నా షాప్లో కస్టమర్స్కి ఎట్లా బ్యాంగిల్స్ అన్నీ సెట్ చేసి చూపిస్తాను అనేది మొత్తం క్లియర్గా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. బ్యాంగిల్ సెట్టింగ్ కూడా నేను రెగ్యులర్గా చూపిస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని చూడండి. ఇది 2 డజన్ బాక్సులు. వీటిల్లో చాలా కలర్స్ వచ్చాయి. ఇది వంగపువ్వు కలరు, ఇంకా వీటిలో అన్ని కలర్స్ తెప్పించాను. స్టోన్ బ్యాంగిల్స్ కూడా తెప్పించాను, మెటల్ బ్యాంగిల్స్ వచ్చాయి. అన్ని బ్యాంగిల్స్ని కూడా మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. అన్ని కలర్స్ కూడా నేను ఎందుకు తెప్పిస్తానంటే, కస్టమర్స్ ఏ శారీ తెస్తారు, ఎవరికి ఏ కలర్ అవసరం ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి అన్ని కలర్స్ తెప్పిస్తే వాళ్ళకి ఏ కలర్ కావాలంటే అది మనం ఈజీగా ఇవ్వచ్చు. ఒకే మోడల్లో కూడా అన్ని కలర్స్ తెప్పించాలి, ఎందుకంటే కస్టమర్స్కి ఈ మోడల్ నచ్చుతుంది, ఈ మోడల్లో ఆ కలర్ లేదా, ఈ కలర్ లేదా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఒక మోడల్ తెప్పిస్తే దాంట్లో మ్యాక్సిమం అన్ని కలర్స్ తెప్పించాలి, అన్ని సైజులు కూడా తెప్పించాలి. ఇప్పుడు ఈ మోడల్ చూసారనుకోండి, కస్టమరు ఈ సైజులో ఆ కలర్ లేదా, ఈ మోడల్ లేదా అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఏ మోడల్లోనైనా అన్ని కలర్స్ తెప్పిస్తూ ఉంటాను. కొత్తగా ఎవరైనా ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. బ్యాంగిల్స్ ఎలా సెట్ చేయాలి, ఎలా అమ్మాలి అనేది కూడా అర్థమవుతుంది. కస్టమర్స్లో కూడా చాలా రకాలు ఉంటారు. ఇప్పుడు ఈ కలర్ చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు కాపర్ మిక్సింగ్ శారీస్ వస్తున్నాయి కాబట్టి ఈ కలర్ అనేది బాగా సేల్ అవుతుంది. అలా మనకి అన్ని కలర్స్ ఉంటే బ్యాంగిల్స్ అనేవి బాగా సేల్ అవుతాయి. ఫ్యాన్సీ షాప్ పెట్టాలి అనుకునేటప్పుడు ఇలాంటివన్నీ చూసుకోవాలి. నేనైతే ఇంతకుముందు ఎక్కువగా గ్రీను, రెడ్, రాణి ఇలాంటి కలర్సే తెప్పించేదాన్ని. దాంతో కస్టమర్స్కి శారీస్కి మిక్సింగ్కి కలర్స్ లేక ఇబ్బంది పడేవాళ్ళు. అందుకే నేనైతే ఇప్పుడు అన్ని కలర్స్ తెప్పిస్తున్నాను. చూడండి, ఇవన్నీ ఒకే మోడల్లో బ్యాంగిల్స్. ఇన్ని కలర్స్ ఉంటాయి. సైజులు, కలర్స్ని బట్టి మనకి స్టాక్ వస్తుంది. ఈ మోడల్లోనే అన్ని కలర్స్ వచ్చాయి. మీకు అన్ని నెక్స్ట్ వీడియోలో బ్యాంగిల్ సెట్ చేస్తూ కూడా చూపిస్తాను. వీటిల్లో స్టోన్ బ్యాంగిల్స్ కూడా తెచ్చాను. ఇవి కొంచెం కాస్ట్లీ బ్యాంగిల్స్. ఈ కాస్ట్లీ బ్యాంగిల్స్ మధ్యలో ఈ పూల గాజులు కూడా సెట్ చేయొచ్చు. లేదు అంటే చాలా మోడల్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఇలాంటివి సెట్ చేస్తూ మనం కస్టమర్స్కి చూపించవచ్చు. చాలామంది కస్టమర్స్ బ్యాంగిల్స్కి రేటు పెట్టడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇవి ఒక 1/2 డజన్ ఉన్నాయనుకోండి, ఇవి ఒక 1/2 డజన్ సెట్ చేసి ఇవి 1 డజన్ సెట్ చేస్తే వాళ్ళకి తక్కువ కాస్ట్లో మంచిగా సెట్ అయిపోతాయి. అలా నేను కస్టమర్ రేంజ్ని బట్టి, వాళ్ళ బడ్జెట్ని బట్టి నేను బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తాను. అందరూ రేట్ బ్యాంగిల్స్ తీసుకోలేరు కదా. కొంతమందికి ఏమో కాస్ట్ ఎంతైనా పర్లేదు, బ్యాంగిల్స్ బాగుండాలి అంటారు. అలాంటి వాళ్ళకేమో మొత్తం ఇలాంటి బ్యాంగిల్సే సెట్ చేస్తాము. ఇది స్టోన్ బ్యాంగిల్స్లోనే ఇంకొక మోడల్. ఇలా కాస్ట్లీ బ్యాంగిల్స్లో మోడల్స్ తెప్పిస్తే మనం కస్టమర్స్కి మంచిగా సైడ్ బ్యాంగిల్స్ లాగా సెట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇది స్టోన్ బ్యాంగిల్లో మోడల్. ఈ మోడల్ కూడా చాలా బాగుంది. ఇవి చూడడానికి ఇలా ఉంటాయి, కానీ మిక్స్ చేశాక చాలా అందంగా వస్తాయి. మేము పెళ్లి గాజుల్లో కూడా ఈ బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తాను. ఫ్యాన్సీ షాప్ పెట్టాలన్న వాళ్ళకి మాత్రం చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఈ బ్యాంగిల్ సెట్టింగ్ అనేది చాలా ఎంత బాగా చేస్తే కస్టమర్స్కి అంత బాగా నచ్చుతుంది. ఇవి మట్టి గాజులు. వీటిలో మెటల్ బ్యాంగిల్స్లో కూడా ఇలాంటి మోడల్సే ఉంటాయి. ఇలా బ్యాంగిల్స్ మధ్యలో ఇలా సెట్ చేసి ఇస్తే చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు రెడ్ కలర్, గోల్డ్ కలర్ శారీ ఏమన్నా ఉందనుకోండి, ఇలా బ్యాంగిల్స్ సెట్ చేసి చూపిస్తే వాళ్ళు సెట్ చేసుకుంటారు చాలామంది. కానీ మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ మనం సెట్ చేసి చూపిస్తే వాళ్ళకి వెంటనే నచ్చుతాయి. మనం నచ్చే విధంగా కూడా సెట్ చేయగలగాలి. ఇలా నేనైతే కస్టమర్ శారీని బట్టి, వాళ్ళ ఫంక్షన్ని బట్టి కూడా సెట్ చేస్తాము. కొంతమందికి మ్యారేజెస్కి సెట్ చేయమంటే ఇలాంటివి స్టోన్ బ్యాంగిల్స్ కూడా వేసి సెట్ చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఈ వీడియోలో కూడా మేము మా షాప్లో కస్టమర్స్ బ్యాంగిల్స్ అనేది ఎలా సెట్ చేసుకుంటారో చూపిస్తాను. నేను బ్యాంగిల్స్ అన్నీ డిస్ప్లేలో పెట్టడం వల్ల కస్టమర్స్ వాళ్ళకి ఏ మోడల్ నచ్చింది, ఏ కలర్ నచ్చింది అనేది వాళ్ళే చూసుకొని చెప్తారు. దాన్ని బట్టి మేము బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తాము.
ఇదిగోండి ఇలా బ్యాంగిల్స్ డిస్ప్లే చేస్తే కస్టమర్స్ వచ్చి వాళ్ళకి ఏ కలర్ కావాలి, ఏ సైజులో కావాలి అనేది సెలెక్ట్ చేసుకుంటారు. అలా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాక నేను బ్యాంగిల్స్ అనేవి సెట్ చేస్తాను. నేను తెచ్చిన ప్రతి మోడల్ కూడా డిస్ప్లేలో ఉండేటట్టు చూస్తాను. దానివల్ల వాళ్ళకి ఏ మోడల్ కావాలనేది వాళ్ళు కరెక్ట్గా డిసైడ్ చేసుకుంటారు. రేటు కూడా చెప్పడం వల్ల వాళ్ళకి ఆ రేటు ఓకే అయితే మేము వెంటనే సెట్ చేస్తాము. లేదు తక్కువ రేట్లో కావాలి అంటే తక్కువ రేట్ బ్యాంగిల్స్ అన్నీ ఒక సైడ్గా పెడతాను. దాంట్లో కూడా మేము బ్యాంగిల్స్ సెట్ చేస్తాము. ఇప్పుడు రెడ్ గ్రీన్ బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి, కాస్ట్లీ బ్యాంగిల్స్లో కావాలా తక్కువ రేటు కావాలా, ఎవరికి ఏ రేటు కావాలి అనేది అడిగేసి కాస్ట్లీ కావాలన్న వాళ్ళకేమో స్టోన్ బ్యాంగిల్స్లో సెట్ చేస్తాము. తక్కువ రేట్లో కావాలి అన్న వాళ్ళకి పూల గాజుల్లోనే ఆ గ్రీను రెడ్ బ్యాంగిల్స్ సెట్ చేస్తాము. ఇలా వాళ్ళ బడ్జెట్ని బట్టి గాజులు అనేవి సెట్ చేయడం వల్ల కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమంది కాస్ట్లీ తీసుకుంటారు, కొంతమంది తక్కువ రేట్లోనే కావాలి అంటారు. అలా ఎవరికి కావాల్సినవి వాళ్ళకి చూపిస్తాము. డిస్ప్లే ఉండడం వల్ల మాకు ఇది ఈజీ అవుతుంది. ఏ బిజినెస్లో అయినా డిస్ప్లే అనేది కంపల్సరీ. ప్రతి ఐటెంని మనం బాక్స్లోండి తీసి చూపించడం అంటే రిస్క్తో కూడిన పని. ఇలా ఓపెన్గా వాళ్ళకి చూడడం కూడా ఇష్టం లేడీస్కి. మనం ఒక్కొక్కటి చూపించడం కంటే వాళ్ళు ఇలా ఉంటే వాళ్ళే చూసుకుంటే చాలా ఇష్టపడతారు. అంతేకాని మనం ఒక్కొక్కటిగా చూపిస్తుంటే ఇది వద్దు అది వద్దు అంటారు. అలా కాకుండా ఇలా డిస్ప్లే చేయడం వల్ల వాళ్ళే చూసుకొని వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటారు. నేను ఇలా మోడల్స్ పెట్టడం వల్ల నా కస్టమర్స్కి అందరికీ వాళ్ళ దగ్గర ఉన్న మోడల్స్ కాకుండా కొత్త మోడల్స్ అనేది వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వాళ్ళు కొత్త మోడల్స్ ఏమొచ్చినాయో వాటిలో బ్యాంగిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఎల్లో పింక్ శారీ చూడండి, ఇది కస్టమర్ తెచ్చి ఇచ్చారు. మేము ఇలా బ్యాంగిల్స్ అనేవి సెట్ చేసి చూపించాం. వాళ్ళకైతే చాలా బాగా నచ్చినాయి. ఫంక్షన్లప్పుడు పెళ్ళిళ్ళప్పుడు అయితే స్టోన్ బ్యాంగిల్స్ని చాలా బాగా తీసుకుంటారు. మేము సెట్ చేయగానే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది పెళ్లి గాజులకి వాళ్ళకి సెట్ చేసి ఇచ్చాము. ఈ చీరకి చాలా బాగున్నాయి అన్నారు. అలా మేము బ్యాంగిల్స్ అనేవి ఇలా కాస్ట్లీ బ్యాంగిల్స్, తక్కువ రేట్ బ్యాంగిల్స్ అన్నీ మిక్స్ చేసి కస్టమర్స్కి చూపిస్తాము. నేనైతే షాప్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏ బ్యాంగిల్స్ మధ్యలో ఏ మోడల్ బ్యాంగిల్స్ వేస్తే బాగుంటాయి అనేది కూడా ఆలోచించుకుంటూ ఉంటాను. దీనివల్ల కస్టమర్స్ వచ్చినప్పుడు మాకు ఒక ఐడియా ఉంటుంది, ఏ బ్యాంగిల్స్ మధ్యలో ఏ బ్యాంగిల్స్ వేస్తే బాగుంటుంది అనే ఒక ఐడియాతో నేను వెంటనే సెట్ చేసి ఇస్తాను. మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు దాని గురించి పర్ఫెక్ట్గా తెలుసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా షాప్లో కస్టమర్స్ ఎలా బ్యాంగిల్స్ తీసుకుంటారు, పెళ్లి గాజులను అయితే మేము ఎలా సెట్ చేసి ఇస్తామనేది క్లియర్గా వీడియో చేసి చూపిస్తాను. అలా బ్యాంగిల్స్ సెట్ చేసినప్పుడు మా షాప్లోనే పెళ్లి హడావుడి అనేది స్టార్ట్ అయింది అనిపిస్తుంది. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా షాప్లో పెళ్లి కూతురికి చాలామంది వాళ్ళు గాజులు ఎలా వేశారు, ఎలా సెట్ చేశారు అనేది చూపిస్తాను. మాకైతే చాలా హడావుడిగా అనిపించింది. పెళ్లి సందడి మొత్తం మా షాప్లోనే ఉందా అని అన్నట్టు అనిపించింది. నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. లేడీస్ ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి వీడియోస్ చూడండి. మీకు కొత్త మోడల్ ఏంటి, పాత మోడల్ ఏంటి, ఏ మోడల్కి ఎలా సెట్ చేయాలి గాజులు కానీ అన్నీ తెలుస్తుంది. ఎలా ఉంది ఈ వీడియో? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.